అరే సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు ఊర్లో నా మరదలు పెట్టుకుని అనవసరంగా పెళ్లి చూపుకెళ్ళానే. నా భార్యకు కావలసిన లక్షణాలన్నీ దీనిలో ఉన్నాయి. ఇక సచ్చే నా భార్య. ముగ్గు చాలా సూపర్ గా పెడుతున్నావే. అరే సూపర్. నా వంక చూడదేంటబ్బా. నన్ను చూడవా, నన్ను చూడవా, నన్ను చూడవా. అబ్బా సచ్చు, నువ్వు అందమైన చేతులతో ముగ్గు పెడుతుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి తెలుసా. చూడు, ఇలా వెళ్ళేటప్పుడు అని అనడం, ఇంటి వెనక బట్టలు ఉదికేటప్పుడు అని అనడం, ఇంటి ముందు ముగ్గేస్తుంటే నీ బుగ్గలు ముద్దొస్తున్నాయి అని అనడం, ఇక్కిలింతలు సకిలింతలు ఇలాంటివన్నీ వేరెవరి దగ్గరైనా పెట్టుకో. నాతో పెట్టుకున్నావంటే చీపురు కట్ట తిరగేసి కొట్టాల్సి ఉంటుంది. పెన్సిల్ తో మూతి మీద మీసం గీసుకున్న నువ్వు ఓ మగాడివి నాకు భావనా? ఏం చేయమంటావే? దేవుడు అలా చేశాడు. ఒళ్ళంతా వెంట్రుకలు వచ్చాడు, ఇది ఎక్కడ కూడా ఇచ్చాడు, కానీ మూతి మీద ఇవ్వలేదు. అయినంత మాత్రానా నన్ను కలుపుకోక తీసి పారేస్తావా? ఇదిగో నువ్వేదో కోపంగా ఉన్నట్టున్నావు, మళ్ళీ వచ్చి కలుస్తాను. నువ్వెప్పుడు కలవాలని వచ్చినా నిన్ను కలుపు మొక్కలా ఏరి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. వెళ్తాంలేండి. ఈ లూజ్ గాడు ఇక్కడ ఉన్నాడేంటి? వీడితో డేంజరే. రాజులక నువ్వే కాబోలి. ఆ పెళ్ళేంటి అంటుంది నిన్ను? నన్న ఏ లేదు బాబాయ్, వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ గా ఉన్నావు బావా. ముద్దొస్తనా ఉంది. అలాగన్నా మరి నాకేంటి, ఇటువైపు వస్తే చీపురు కట్ట తిరగేసి కొడతాను అన్నట్టు వినపడింది. ఏంటి బాబాయ్ నీకు అలా వినపడిందా? మేము మాట్లాడుకుందంతా విన్నావు నువ్వు? బాబాయ్ నీ నోరు పేపర్ కంటే పవర్ఫుల్. నీకు దండ పెడతాను. ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకే, ఇవి చేతులు కాదు కాళ్ళనుకో బాబాయ్. ఆ పిల్ల అంత బాగా నచ్చిందా నీకు? అదేంటి బాబాయ్, నచ్చకపోతే చీపురు కడతా కొడతాను, చిరునవ్వుతో ఎందుకు వస్తాను? బాబాయ్ నీకు విషయం తెలుసా? బావు నేను కూడా చూడకుండా మూతి మీద మేసం మలవలేదని ఎగతాళి చేస్తుంది బాబాయ్. ఎలా ములుస్తుంది నీకు? మీ తాతకి మేసం ఉందా? లేదు. మీ నాన్నకి మేసం ఉందా? మా నాన్న కూడా లేదు. నీకు ములిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మీ నాన్నకు నువ్వు పుట్టలేదు అనుకుంటా. బాబాయ్ ఎంత మంచి మాట చెప్పావు బాబాయ్. నీది సామాన్యమైన బ్రెయిన్ కాదు బాబాయ్. బాబాయ్ నీకు దండం పెడతాను, ఎలాగైనా దాంతో పెళ్లి అయ్యి ప్లాన్ చెప్పు బాబాయ్. ప్లాన్లు ఐడియాలు రావాలంటే దానికి పెద్ద బిల్డప్ ఉండాలి. ఏంటి ఇంత బిల్డప్ కావాలా? లేకపోతే ఎంత ఇంత, అంత కాకపోతే ఎంత. అంతైతే ఓకే. చీకటి పట్టరా. అలాగే. నాకు తెలియక అడుగుతున్నారు అరుంధతమ్మ గారు. ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాల గీతాలు అక్కర్లేదు. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలారా. ఉండు. చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పొద్దంటుంది? నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను. నే చెప్పింది మీ ఆవిడతో. నేను కొట్టినట్టు కూడా చెప్పుకో. ఎవరితో చెప్పుకుంటావా? ఒసే నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పిందే, అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మన ఇద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. వస్తా. Hi. Yes, what do you want, sir? He wants to buy one round. But it's in the top floor, kids section. తప్పుగా అర్థం చేసుకుని చూసావా? నువ్వు తినకుండా త్వరగా రా. Yes.
వాట్ యు వాంట్? ఏం కావాలి చెప్పండి సార్. ఒక హార్డ్వేర్ కు సాఫ్ట్వేర్ కావాలి. వాట్ యు మీన్? బాబాయ్ ఇన్నర్ వేర్ కు ఓ బనీనా? లేడీస్ బనియన్. ఏ సైజ్ సార్? ఏదో సైజ్ వండి మేడం. దానికి ఎందుకు సార్ సిగ్గుపడతారు? మీరు బనీన్ వేసుకోవడం లేదు? మేము వేసుకొని బయట తిరుగుతాం, మీరు వేసుకొని బయట తిరిగారుగా మేడం. ఎవరికి? మీ వైఫ్ కా గర్ల్ ఫ్రెండ్ కా? మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మేడం, నేను కొనడానికి వచ్చానండి. నాలో ఉంటుందా? మీకంటే అందంగా ఉంటుంది మేడం. హలో, నా సైజ్ ఉంటుందా అని అడుగుతున్నాను. మీ సైజ్ నేను ఎప్పుడు చూసానండి. సరే ఏదో ఒక ఫ్రీ సైజ్ చూసి ఇవ్వండి. ఇది 2000, ఇది 990. నాకు బాక్స్ మొత్తం వద్దండి, ఒక్క పీస్ చాలండి. హలో, నేను ఒక పీస్ రేటే చెప్పాను. అంత రేటా? ఒక సైజు తగ్గిస్తే రేట్ ఏమైనా తగ్గే అవకాశం ఉందండి? చూసి జెంట్లమెన్ అనుకున్నాను, థ్యాంక్ యూ మేడం. కానీ మీరు అలా లేరు. మర్యాదగా ఏదైనా కొనుక్కుని వెళ్ళండి. అలాగైతే నాకు ఒక షర్ట్ కావాలి మేడం. ఏ రేంజ్ లో? ఒక 500, 600 లోపు. ఓకే, ఏదైనా ఓకే. డిస్కౌంట్ రేట్లు ఉంటే ఇప్పుడు చూస్తా. చందన బ్రదర్స్ వాళ్ళందరూ ఇస్తున్నారు కదా, మీరు ఇవ్వడానికి ఏమైంది? ఇదిగోండి, ఈ షర్ట్ 600, డబుల్ సైడ్. డబుల్ సైడ్ అంటే? ముందు వేసుకోవచ్చు, వెనక వేసుకోవచ్చు. ఊరుకోండి మేడం, నాకు ఇలాంటి మాట్లాడి సిగ్గేస్తుంది. హాయ్. ఏరా కొన్నావా? కొన్నా, కొంచెం పెద్ద సైజ్ కొన్నా. నువ్వు వేసుకోవచ్చు, నేను వేసుకోవచ్చు, బోత్ సైడ్స్. ఏయ్, మనం ఎలా వేసుకుంటాం? నేను చెప్పే షర్ట్ గురించి జెంట్స్ది. నువ్వేం కొంటున్నావు? చిలకలు కూడా సార్. చిలకనే కొని ఉండొచ్చు కదా. నీ పేరేం పేరు? ఏయ్, ఇదిగో బైక్ తీసుకుని ఫ్రంట్ గేట్ రా, నేను ఇది ప్యాక్ చేయించుకుని వస్తాను. నువ్వు ప్యాక్ చేసే లోపు నేను కొంచెం టైం పాస్ చేస్తాను. డాడీ వెళ్ళరా. లడకా. ప్రతి ఒక్కటి డాడీని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏటయ్యా చక్కటి, నువ్వు రాను పనికిరాని ఊళ్ళకి తయారవుతున్నావు ఏటయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ అయితే మర్చిపోయినట్టేటి? మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచేట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం వాళ్ళు ఎవరో వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చేతికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటారు మీరు మోగలదా? నేను ఎదవా? మాట వరుసగా. అయినా నాలాంటి వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ పనికి వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి అనేస్తారు. అమ్మ చక్కటి, ఏటి తెలివితేటలా ఇది? చదువుతాను. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాం. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో కాదు,